కాసేపట్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వర్క్ షాప్ జరగనుంది. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు వారు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించుకున్న మేనేజర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ వర్క్ షాప్ కు హాజరు కానున్నారు. అలాగే జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒక్కొక్కరు చొప్పున ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకుండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలతో పాటు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలను ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించనున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన ఇప్పటివరకు ప్రకటించినటువంటి టీడీపీ అభ్యర్థులకు వర్క్ షాప్ జరగబోతోంది. మధ్యాహ్నం వరకు ఈ వర్క్ షాప్ కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలుతో పాటు వివిధ అంశాలపై ఇందులో చర్చ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయ్ చంద్రగా చంద్రబాబు అధ్యక్షతన మరి కొద్దిసేపట్లో ఏదైతే టీడీపీ వర్క్షాప్ అయితే ప్రారంభం కాబోతుంది, ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా దిశానిర్దేశం కూడా ఈ వర్క్షాప్ ద్వారా చంద్రబాబు నిర్దేశిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికల్లో నియమావళి, అలాగే వైసీపీ అవలంబిస్తున్న కుట్రలు, కుతంత్రాలు, అంటే ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా మొత్తం కూడా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా మొత్తం కూడా ఇక్కడ తెలియజేయబోతున్నారు. అదేవిధంగా ఈ సమావేశానికి జనసేన, బీజేపీ నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒక్కొక్కరు చొప్పున కూడా హాజరవ్వాలంటూ కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో చంద్రబాబు ఇక్కడికి హాజరవకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు జోలకొండ బ్రహ్మానందరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన సార్, ఈ సమావేశం ఏం జరగబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది? మేము ప్రధానంగా కుట్ర కుతంత్రాల మీద చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేయబోతున్నారు. నిన్నే మీ నియోజకవర్గంలో మీ అద్దాల మీద, కార్ల మీద దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు? ఈరోజు దురదృష్టం ఏంటంటే ఎన్నికల ఓటర్ వెరిఫికేషన్ దగ్గర నుంచి కూడా దొంగ ఓట్లని ఏరివేయటం, డెత్ ఓట్స్ని ఏరివేయటం, మరి డబుల్ ఎంట్రీస్ని గుర్తించటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మా కర్తవ్యాన్ని మేము శ్రద్ధతో నిర్వహించి మరి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళందరికీ అప్పజెప్పినప్పటికీ కూడా మరి స్థానిక ఎన్నికల అధికారులకు కానీ, ఎంఆర్ఓస్కి కానీ ఇంకా కొన్ని తొలగించని దుస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి అట్లాగే దాడులు అనేది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా మరి ఈ రాష్ట్రంలో దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినాక కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మా నియోజకవర్గంలో 4-3 రోజులకి ఒక కార్యక్రమం మరి టైం టేబుల్ లాగా పెట్టుకొని దాడి చేయటం, అదే తెలుగుదేశం వాళ్ళే దాడి చేస్తారు, తెలుగుదేశం అభ్యర్థుల మీద కేసులు పెట్టడం అనేది మేము అనేక ఆధారాలతో పోలీసు అధికారులకు సమర్పించినప్పటికీ వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు చూపించి ఇచ్చేసినప్పటికీ కూడా న్యాయం జరగని దుస్థితి ఈ పల్నాడులో ఉంది. ముఖ్యంగా బలహీన వర్గాల మీద దాడులు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా జనసేన నాయకుల మీద దాడులు మొదలుపెట్టారు. ప్రతి పోలీసు అధికారి కూడా ఎన్నికల ముందు వాళ్ళు వేయించుకున్నారు. వాళ్ళు ఒక అగ్రిమెంట్ తోటి ఎన్నికల్లో మాకు అనుకూలంగా పని చేయాలనే అగ్రిమెంట్ తోటి వాళ్ళు వేయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఎక్కువ మంది అధికారులు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఇంకొక భయం ఏముందంటే ఎన్నికల చివరి క్షణంలో కొత్త ఓట్లను ఏదన్నా బల్క్గా డంప్ చేస్తారా అనే భయం కూడా వెంటాడుతుంది. ఇలాంటి విషయాల మీద, అలాగే ఎన్నికల నియమావళి కానీ, ఉల్లంఘనలు కానీ, లేకపోతే ఏ విధంగా మసులుకోవాలి, ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, అనేక విషయాలు చర్చించడానికి ఈరోజు ఇక్కడ వర్క్షాప్ ఏర్పాటు చేశారు. పల్నాడులో ఒక దుర్మార్గపు పరిపాలన నడుస్తూ ఉంది. ప్రజలు ఈరోజు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, స్వేచ్ఛ కావాలా, బానిసత్వం కావాలా,
అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో మరి ప్రజల భవిష్యత్తుని తుంగలో దొక్కారు. నడి సముద్రంలో ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితి మరి ఏ విధంగా ఒడ్డుకు చేరాలని మేధావులు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలి. మరి గత అనుభవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది మీ అందరూ చూశారు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తూ దేశ విదేశాల్లో పనిచేస్తూ అందని ద్రాక్ష పండులాగుండే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ చదువుకొని మరి పనిచేస్తూ కుటుంబాలకి అండగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. మరి అలాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు మరి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యం.